హలో అండి. నిన్న వీడియోకి పొగడ్తలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. మనము రెండిటిని కూడా తీసుకుందాము. ఎందుకంటే ఈ వీడియో నేను చేయాలా వద్దా అని చాలా ఆలోచించాను. నాకు తెలుసు కొన్ని విమర్శలు వస్తాయని తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఇక్కడ ఆ గురువుగారని కాదు, ఎవరైనా చెప్తున్నారు కదా, ధర్మార్థ కామ మోక్ష అని చెప్పారు. ఈ 4 ఉంటేనే మనకి మోక్షం కలుగుతుంది. సరే, మోక్షం తర్వాత ఇంకా చాలా దశలు ఉన్నాయనుకోండి. కానీ నేను ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఆధ్యాత్మికానికి రావడానికి భయపడతారు. ఎందుకంటే పెళ్లి చేసుకోకూడదేమో, లేకపోతే ఇట్లా గృహస్థ జీవితం ఉండకూడదేమో అని అనుకుంటారు. దాని గురించి నేను ఈ వీడియో చేశానన్నమాట. ఇక్కడ గృహస్థ జీవితం అనేది చాలా కంపల్సరీ. గృహస్థ జీవితం అంటే ఏంటి? ఇక్కడ నేను హెల్దీ అని వాడాను, ఎస్సీఎక్స్ అని కూడా వాడలేదు. అంటే ఫిజికల్ అని వాడాను నేను. ఫిజికల్ అంటే హెల్త్ ప్రాబ్లమా అని కూడా ఉండొచ్చు కదా. అందుకని ఇక్కడ ఎస్ఈఎక్స్ అని వాడకుండా ఫిజికల్ అని వాడాను. ఫిజికల్ అంటే అదొక్కటే కాదు, చాలా ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకని నేను ఈ వీడియో ఒకరి గురించి అని ప్రత్యేకంగా చేయటం లేదు, ఇది తెలియజేయడానికే అని మాత్రమే ఈ వీడియో చేశాను. అందుకని ఇక్కడ హెల్దీ అని వాడాను. హెల్దీ అంటే ఏంటి అర్థం? ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ భార్యాభర్తలు దగ్గరగా ఉండాలని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అది అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య ఏంటంటే పెళ్లి చేసుకోవట్లేదు కొంతమంది, చాలా. అది కూడా ప్రమాదకరం. అది కూడా గుర్తిస్తారని నేను ఈ వీడియో చేశాను. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికానికి రావడానికి అదొక అడ్డేమో అని చెప్పేసి, దానివల్ల ప్రాబ్లం వస్తుందేమో అని చాలామంది ఉన్నారు, ఒక తప్పుడు భావంతో ఉన్నారు. కాబట్టి అదేమో ఉండదు. గృహస్థ జీవితం కూడా ఇంపార్టెంటే. గృహస్థ జీవితంలో కష్ట సుఖాలన్నీ కూడా మనకు తెలిస్తేనే మనం ముందుకు సాగగలము. దాన్ని తట్టుకుంటేనే అసలేంటో మనం అర్థం చేసుకోగలము అనే దీని ఉద్దేశం. ఇక్కడ హెల్దీ అంటే అదే. అంతేగాని ఎలా పడితే అలా ఉండమని కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఇది విచ్చలవిడితనం ఉండకూడదు అని చెప్పానంటే అదే. అంటే ఇక్కడ మనం మ్యారేజ్ చేసుకొని మనం ఒక కుటుంబాన్ని మనం సృష్టించుకొని దాన్ని కొనసాగించి ప్రతి దాంట్లోనూ కూడా మనము బ్యాలెన్స్డ్గా ఉండాలని అర్థంతో ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నమస్తే అండి.